ప్రభు హక్కు కలిగి స్థానిక సంఘాలను దర్శిస్తూ ఉంటారు. సంఘ ఆరాధన ఎలా చేస్తున్నారు, సంఘంలో ఆరాధన ఎలా జరుగుతుంది అని ప్రత్యేకించి ప్రభు పరిశీలించి వారితో కలిసి ఆరాధన చేయడానికి ఇష్టపడతారు. ఆయన దేవుని ఆరాధించడానికి దేవుని ఇంటి మీద ఆసక్తితో వస్తారు. ఆయనతో కలిసి ఆరాధిస్తున్నటువంటి సంఘం ఎట్టువారు, సంఘంలో ఆరాధనకి ఆయనతో కలిసి కూర్చున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి, వారి ఆత్మ సంబంధమైన పరిస్థితులు ఏంటి అని ముందుగా ఆయన చూసిన తర్వాత తను ఆరాధనలో పాలు పొందుతారనేది వాస్తవం. మనం ఉదయకాలం మాట్లాడుకున్నట్టు ఆయన యెరూషలేము వచ్చింది ఊరకనే తన పని ఏదో తను చేసుకొని వెళ్ళిపోవటానికి కాదు. నజరేతు నుండి బయలుదేరి కొన్ని కిలోమీటర్లు ఆయన పదుల సంఖ్యలో కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని యెరూషలేము వచ్చింది. తనేదో తనకు తానుగా యథార్థవంతుడిగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకొని వెళ్ళిపోవటానికి కాదు. ఆయనకు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉంది. ఆసక్తితో ఆరాధకులు ఎట్టువారై ఉండాలో అని ప్రత్యేకించి ప్రభు పరీక్షించిన తర్వాత ఆరాధన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు, పరీక్షిస్తారు. ఆయన పరీక్షిస్తూ ఉన్నప్పుడు మన స్థానిక సంఘం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ప్రభుకు కల్పిస్తున్నాం, ఆరాధన ప్రాంగణాన్ని నీట్గా తుడిచాం, మంచిది. మంచి సంగతులన్నీ ఏర్పాటు చేసాం, మంచిది. మనము దేవుని ఆరాధించడానికి ఎలాంటి పరిస్థితులు అవసరమో సమకూరుస్తూ ఉన్నాం, మంచిదే. ప్రభు మనతో కలిసి ఆరాధించడానికి ఆయనకి ఎలాంటి పరిస్థితులు సమకూరుస్తున్నాం, ఆయన ఆరాధించడానికి ప్రభుని ఆహ్వానిస్తున్నాం. మనం ఆహ్వానించిన ప్రభుకి ఎలాంటి పరిస్థితులు కల్పించాం, ఆయన నిలిచే పరిస్థితిలో ఆయన మనతో కలిసి ఆరాధించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం కల్పిస్తున్నామా, పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. యథార్థముగా ఆరాధించే వారితో ఆయన కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఆయన ఎవరితో కలిసి ఆరాధన చేయాలనుకుంటారని అంటే యథార్థముగా ఆరాధించే వారితో. యోహాను సువార్త 4:23 యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తను ఆరాధించేవారు ఇలాంటి వారే ఉండాలని తండ్రి కోరుతున్నాడు. కాబట్టి తండ్రి కోరిన రీతిగా మనుషులు ఆరాధన చేయటానికి సిద్ధపడ్డారో లేదా అని ప్రభు అధికారంతో పరీక్షిస్తారు. మన ఆత్మ సంబంధమైన స్థితిని ఆయన అధికారంతో పరిశీలిస్తారు.
మన కుటుంబ జీవితాన్ని అధికారంతో పరీక్షిస్తారు. డైలీ మన దినచర్య పరీక్షింపబడుతుంది. దేవుని కను దృష్టి ఆయన ప్రజలైనటువంటి వారి పైన ఏ సమయంలో ఉంటుంది? పగలా రాత్ర, మధ్యాహ్నమా ఉదయమా? నిత్యము. అంటే మన దినచర్య పరీక్షింపబడుతూ ఉంటుంది. మన రోజులో చేస్తూ ప్రతి కార్యక్రమం పరీక్షింపబడుతూ ఉంటుంది. అలా పరీక్షించి ప్రభు యథార్థవంతులతో కలిసి ఆయన ఆరాధన చేయడానికి ఇష్టపడతారు. యథార్థముగా ఆరాధించే వారితో కలిసి ఆరాధన చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మనము సిద్ధపడాలి. ఆయన మనతో కలిసి ఆరాధన చేయడానికి మనం సిద్ధపడాలి. ఆయన మనతో కలిసి ఆరాధించడానికి పరిస్థితులను మనం సిద్ధపరచాలి. అర్థమవటానికి మాట చెప్తున్నాను. మనకు బాగా తెలుసు ఆయన ప్రభు బల్లలో మనతో పాటు పాలు పొందుతారని. బల్ల ఆయనదైనప్పటికీ రొట్టె ఎవరు సిద్ధం చేస్తారు? ద్రాక్షరసం ఎవరు సిద్ధం చేస్తున్నారు? ఆరాధించేది ఆయన అన్నప్పటికీ పరిస్థితులు ఎవరు సిద్ధం చేయాలి? పరిస్థితులు సిద్ధం చేయాల్సింది మనం, సిద్ధపడాల్సింది మనం ఆయనతో కలిసి ఆరాధించడానికి. ఆయన మనతో కలిసి ఆరాధించడానికి పరిస్థితులను చక్కబెట్టాల్సింది మనం, చూడాల్సింది మనం. కాబట్టి యథార్థముగా ఆరాధన చేయటానికి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. యథార్థవంతుడైన ఆరాధకుడు తనకు తానుగా వచ్చి కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోవడం. యథార్థంగా ఆరాధన చేసేవారు ప్రత్యేకించి ఒక ఆలోచనతో ఉంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో నుండి, ఆ కాలమందు సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుతుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనం ఆయన త్రోవలో నిలిచి నడుతుమని చెప్పుకుందాం. కాబట్టి ఎలాంటి వాతావరణం సిద్ధపరచాలంటే ప్రభు అయిన యేసు మనతో కలిసి ఆరాధించడానికి, మనం యథార్థంగా ఆరాధించడానికి ఆయన సన్నిధానానికి వస్తే ఆయన మనతో కలిసి పాల్గొంటారు. ఎలాగ యథార్థత? అక్కడ చెప్పిన సంగతి మనం వెళదాం రండి. నేను వెళ్ళొస్తాను కాదు, నేను వెళ్ళొస్తానంటానికి మనం వెళదాం రండి అంటానికి చాలా వ్యత్యాసం. సంబంధం లేదు, నీతో నాకు సంబంధం లేదు. నా పనేదో నేను చూసుకొని వస్తాను అన్నట్టు. ప్రభు నా పనేదో నేను చూసుకొని వస్తానంటానికి రాడు ఆరాధనకి. నా పనేదో నేను చూసుకొని వస్తాను అనుకునేటప్పుడు ఆయనకి గొర్రెల గురించి, రోకలు మార్చేవాడి గురించి, పౌరులు అమ్మేవాడి గురించి ఆయన పట్టించుకోడు. మనం వెళదాం రండి అనే మనస్తత్వంతో వస్తాడు ఆయన సిద్ధపడి వస్తాడు. మనుషులను సిద్ధం చేయడానికి ప్రోత్సహిస్తూ వస్తాడు. మనుషులను సిద్ధపరచడానికి ప్రోత్సహిస్తూ వస్తాడు. వాస్తవానికి ఒకరినొకరు పురుకొల్పుకోవడము ఆరాధించడానికి చాలా అవసరమైనటువంటి సంగతి. మనం చదువుతాం గ్రంథంలో ఒకసారి, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనంలో,
కీర్తన గ్రంథం 122 అధ్యాయం 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళుదుమని. అంటే ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు భక్తుడు చెప్తున్నాడు, రాజుగారు మీరు మాతో పాటు ఈరోజు యెహోవా మందిరానికి రండి అన్నారు. యెహోవా మందిరమునకు వెళుదాం రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. ప్రజలు రాజు కలిసి ఆరాధన చేయడానికి దేవుని మందిరానికి వెళ్తున్నారు. ప్రత్యేకించి రాజు ప్రజలతో అన్నప్పుడు కంటే ప్రజలు రాజుతో అన్నప్పుడు సంతోషం. దావీదు రాజు, ప్రజలు అన్నారు. ఏమన్నారు? మనం యెహోవా మందిరమునకు వెళదాం రండి అన్నారు. అప్పుడు రాజు సంతోషించాడట. మనం ప్రజలం, ప్రభువైన యేసు మన రాజు, మరి మనమేమనాలి? ప్రభుకు సంతోషం కలగడానికి మనం ఏమనాలి? ఆయన ఆహ్వానించాలి. ఆయన మనతో కలిసి ఆరాధన చేయటానికి మనం ఆయన ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే ఎలా ఆహ్వానిస్తాం? వెళదాం రండి ఆయనతో ఎలా పలుకుతాం? ఎలా పలుకుతామని అంటే మనం సిద్ధపడి, మనం సిద్ధం చేసి, ఆయన మనతో కలిసి ఆరాధించడానికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనకు మనం సిద్ధం చేసుకొని, ప్రభువా మనం కలిసి ఆరాధన చేద్దాం, దేవుని మందిరానికి వెళదాం, యథార్థంగా దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి నేను సిద్ధపడ్డాను, తమరు కూడా రండి. అలాంటి పరిస్థితి ప్రభువైన యేసుకు సంతోషం. అలాంటి పరిస్థితి ప్రభువైన యేసుకు సంతోషం. కాబట్టి ఏమంటున్నారంటే మనం వెళదాం రండి. ఎవరెవరు తనాలి? మనకు మనం పురుకొల్పుకోవాలి. మనం సిద్ధపరచబడిన సంగతిని ప్రభువైన యేసుకు కనపరచాలి. మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఆరాధన చేయటానికి, తమతో కలిసి ఆరాధన చేయటానికి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. రేపు ఆరాధన, ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మేము సిద్ధపడి ఉన్నాం. ప్రభువా తమతో కలిసి ఆరాధన చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మనం వెళదాం రండి. మీరు మాతో ఉండటానికి మీకు అన్నీ సమకూర్చాం. ఇదిగో మన నోటి మాటలు ఈ వారంలో ఎలాగున్నాయి చూడు, మా ప్రవర్తన ఎలాగుందో చూడు, మా పరిస్థితులు ఎలాగున్నాయి చూడు. ఒకవేళ ఏదైనా చిన్నపాటి పొరపాట్లు ఉంటే వాటిని దిద్దుకోవటానికి మేము కూర్చుంటాం. తమ సందేశాన్ని వినిపించు, మేము మార్పు చెందుతాం, సరి చేసుకుంటాం, దిద్దుకుంటాం. మీరు రండి, మనం వెళ్దాం. అది యథార్థవంతుడైన ఆరాధకుని యొక్క స్వభావం. కాబట్టి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసిన సంగతి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నిలుస్తాం. కాబట్టి పురుకొల్పుకుంటున్నారు. తాము మాత్రమే కాదు, ప్రభువైన యేసును ఆహ్వానించే విధంగా సిద్ధపడిపోయారు. వెళ్ళారు. వెళ్ళటానికి ముందే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం చదువుతారా? 5వ అధ్యాయం 1వ వచనం.
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎలాంటి సందేశం ఉంది ప్రత్యేకించి? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. భక్తిహీనుడు ఎందుకనంటే అది దేవుని మందిరం. అక్కడ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఎప్పటి ప్రవర్తన చాలా ప్రాముఖ్యం? మందిరంలో ప్రవర్తించే ప్రవర్తన మాత్రమే కాదు, మందిరానికి వెళ్ళటానికి ముందు ప్రవర్తన కూడా ప్రాముఖ్యం. కాబట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను నువ్వే జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే నీ ప్రవర్తన ప్రభు చూస్తున్నాడు, నీ ప్రవర్తన తండ్రిని దేవుడు చూస్తున్నాడు, నీ ప్రవర్తన యజమాని చూస్తున్నాడు. కాబట్టి యజమాని పరీక్షిస్తున్నాడు. కాబట్టి సోదరుని పాటుపడ్డాడు. యజమాని సహనంతో చెలగట్టమా? చెలగట్టం అవసరం లేదు, అంత సాహసం అవసరం లేదు. కాబట్టి ముందుగానే ఒకసారి ప్రవర్తనని సరి చూసుకొని, పలానా పరిస్థితుల్లో ఇబ్బంది ఉంది, నేను దిద్దుకోవటానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు ఎలా దిద్దుకోవాలో చెప్పేసాయి. కూర్చుందాం, దేవుని మందిరంలో ఆరాధించడానికి కూర్చుంటాం. ప్రభువా తమ సందేశాన్ని మాకు వినిపించేసాయి. నెమ్మదిగా వినిపిస్తావో, గట్టిగా వినిపిస్తావో, హెచ్చరికలతో వినిపిస్తావో అది నీ ఇష్టం. మేము మారాలి, నా ప్రవర్తన మారాలి, నీ ఎదుట నా ప్రవర్తన సరిగా ఉండాలి. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళదాం. అలాంటి ప్రవర్తనతో మనము మన ప్రభువుని యేసుతో ఆరాధనకి సిద్ధపడి వస్తుంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు. అధికారం కలిగిన రాజు సంతోషిస్తాడు. సిద్ధపడి వచ్చేస్తాం. సిద్ధపడి వచ్చిన తర్వాత ఆయన తన మార్గం విషయమే బోధించేశాడు. బోధ చెవులు పడగానే మార్పు చేసుకోవడము యథార్థవంతుడైన ఆరాధకుని యొక్క స్వభావం. అందువల్ల తర్వాత వచనాల్లో మాట్లాడుతూ ఉంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగుగొట్టుతారు. జనుల మీదకి జనము ఖడ్గము ఎత్తకుందు, యుద్ధం చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. కాబట్టి తమ ఖడ్గములను నాగటి నక్కులుగా తమ ఈటలను మచ్చుకత్తులుగా సాగు చేసుకుంటారు. కాబట్టి ప్రభువైన యేసు ఆయన దేవుని మందిరం అని సంఘంలో ఆసక్తి కలిగి యథార్థవంతుడైన ఆరాధకుడిగా, దేవుని ఇల్లు అంతటి మీద నమ్మకమైన వాడిగా, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరీక్షించి వారితో ఏకీభవించడానికి వస్తారు. ప్రత్యేకించి ఆరాధన ఎలా సిద్ధం చేశారు నేను రావడానికి, వారితో కలిసి ఆరాధన చేయడానికి దేవుని ఇంటిని ఎలాగో వాళ్ళు అమర్చారు. ఆత్మ సంబంధంగా ఎలాంటి పరిస్థితులు నాకు అనుకూలంగా వాళ్ళు ఉంచారు. దేవుని ఆరాధించడానికి కేంద్రముగా ఉందో, దేవుని ఆరాధించడానికి కేంద్రముగా ఉన్న దేవుని ఇల్లు ఎలాగో ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రభు పరిశీలిస్తూ ఉన్నాడో, అలాగే దేవుని ఇల్లు క్రీస్తు ప్రభు సంఘము దేవునిని మహిమపరచడానికి కూడా కేంద్రం. దేవుని మహిమపరచడానికి కేంద్రం. దేవుని మహిమపరచకుండా ఉండడం నేరం. వాస్తవానికి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టినటువంటి ప్రతి మనిషి దేవుని మహిమపరచాలి.
స్థలంతో నిమిత్తం లేదు, ప్రాంతంతో నిమిత్తం లేదు, జనాంగంతో నిమిత్తం లేదు, వారి ఆహారపు అలవాట్లతో నిమిత్తం లేదు, వాస్తవానికి వారి నాగరికతతో కూడా నిమిత్తం లేదు. దేవుని స్వరూపంలో పుట్టిన ప్రతి మనిషి దేవుని మహిమపరచడం అనేది నియమం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి మనం చూస్తే, ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు అన్న తర్వాత నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు. అదిగోండి, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కనుక వారు తమ వాదముల యందు వ్యతిరేకి. కాబట్టి ఇక్కడ కేసు ఏంటి? వాళ్ళ మీద పెట్టిన కేసు దేవుని ఎరిగి దేవుని దేవునిగా మహిమపరచలేదు. ఎవరి మీద పెట్టిన కేసు ఇది చెప్పాలి. వాస్తవానికి రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో అన్ని జనుల మీద పెట్టబడిన కేసు. యూదులు కాదు, వాళ్ళు దేవుని నిబంధన ప్రజలు కాదు. అన్ని జనుల్లో చాలా జాతులు ఉంటారు. ఏ జాతి వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ ఊరు వాడైనా వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటంటే వాళ్ళు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని నిబంధన ప్రజవో కాదు తర్వాత సంగతే. నువ్వు దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని భూమి మీద అనుభవిస్తున్నావు అంటే దేవునిగా మహిమపరిచే బాధ్యత నీకు ఉంది. ఫలవంతమైన వృత్తులు దయచేసి ఉల్లాసంతో మీ ప్రాణంలో తృప్తిపరుస్తున్నాడు అంటే దేవునిగా మహిమపరిచే బాధ్యత నీకు ఉంది. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిన్ను సృష్టించి నీకు ఒక జీవితాన్ని భూమి మీద అనుగ్రహించాడనంటే దేవునిగా మహిమపరిచే బాధ్యత నీకు ఉంది. ఆయన సృష్టిని అనుభవిస్తున్నావు, దేవునిగా మహిమపరచు. ఆయన ఇచ్చినటువంటి దేహాన్ని ధరించుకున్నావు, దేవునిగా మహిమపరచు. బాధ్యత ఉంది. ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ప్రత్యేకించి వెళ్ళాలి జనులు. వాళ్ళు అలా చేయలేదు కాబట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ అయిపోయింది. వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేదు, కానీ తమ వాదములు ఎందుకు వ్యతిరేకిపోయాయి అని కేసు పెట్టేసి వాళ్ళ సంగతి అక్కడ పక్కన పెడదాం. మనం కేవలము దేవుని యొక్క పాత సృష్టి అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి యొక్క పంట, రాత్రి పగలు, ఋతువులు, ఫలభరితమైనటువంటి పరిస్థితులు, తినటానికి ఆహారం, వీటన్నిటిని అనుభవిస్తున్నాం. ఏం చేయాలి? దేవునిగా మహిమపరచాలి. అంత మాత్రమే కాదు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవిస్తున్నాం. ఇంకా స్పెషల్గా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి క్రైస్తవునికి.
దేవుడు చేసినటువంటి నూతన సృష్టిగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు యొక్క ప్రధాన యాజకత్వం అనుభవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అనుభవిస్తూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి మేలును అనుభవిస్తూ ఉన్నాం. మరి మనము కూడా దేవుని మహిమపరచాలి కదా. ఎవరికంటే ఎక్కువగా? లోకం కంటే ఎక్కువగా. వాళ్ళు భౌతికమైన సృష్టిని అనుభవించి దేవుని మహిమపరచకపోతే కేసు ఫైల్ అయింది వాళ్ళ మీద. మీరు దేవునికి మహిమపరచలేదు అంటే నవ్వండి వాదించుకోవటానికి, మీ మీద నేరం మోపబడింది అని. మరి వారికంటే ఎక్కువైనటువంటి మేళ్ళు, ప్రత్యేకించి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అందులో ప్రత్యేకించి భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆయన మన నిబంధన దేవుడు. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఎందుకంటే గొప్ప అధికారం ఏమంటుంది? అంత మాత్రమే కదా. ఆయనతో సహవాసం, ఆయన ఇంట్లో వారసును, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, మన దేహంలో మనతో నివసించడానికి పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, ఆయన గ్రంథం, సంఘ సహవాసం. ఒకటి కాదు, రెండు కాదు. పరలోక విషయంలో ఎన్నో గొప్ప సంగతులు పరమదేవుడు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత దేవుని మహిమపరచాల్సిన అవసరం ఉంది. అందువలన అంటున్నారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో, ఎక్కడ? సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. అది ఆయన చేసినటువంటి మేలుకు మాత్రమే కాదు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయి శక్తి కలిగిన దేవుడు మన పక్షంగా. ఈ భూమి మీద మాత్రమే ఆయన మనకు తండ్రిగా కాదు, భూమిని విడిచిన తర్వాత కూడా ఆయన సదాకాలము తండ్రిగా. ఈ భూమి మీద మాత్రమే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన దీవెనలు కాదు, నిరంతరము ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు. ఆయన మనం కోరుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు మూలముగా సంఘములో, అంటే మీ మధ్యలో కొంతకాలం మట్టుకు కాదు, సదాకాలము మహిమ కలుగును గాక. ఎవరికి? దేవునికి మహిమ కలుగును. అందువల్ల క్రీస్తు ప్రభు సంఘం దేవుని మహిమకు కేంద్రం, ఆరాధనకి కేంద్రం. ఎలాగో దేవుని మహిమపరచడానికి కూడా క్రీస్తు ప్రభు సంఘం కేంద్రం, ఆయన మహిమకు కేంద్రం. కేంద్రం అయి ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి ప్రభువైన యేసు హక్కుగా దర్శించడానికి వస్తారు. ఆయన చూస్తారు, దేవుని మహిమపరచడానికి కేంద్రంగా ఉన్న, క్యాపిటల్గా ఉన్న క్రీస్తు ప్రభు సంఘం మహిమపరుస్తున్నారా లేదా? ఖచ్చితంగా చూస్తారు. మహిమపరచబడుతున్నాడా? పలానా స్థానిక సంఘంలో క్రీస్తు పరమదేవుడు ఆయన చూడటానికి వస్తాడు. మనుషుల దృష్టి దేవుని ఆరాధించడం మీద లేదు, ఆలయంలో ఉన్న గొర్రెమేకల మందల మీద ఉన్నాయి, రోకల మీద ఉన్నాయి, పౌరాల మీద ఉన్నాయి.
ఇవన్నీ తర్వాత ముందు దేవుని మహింపరిచే కార్యక్రమం ఉంది. అక్కడ బలులు అర్పణలు వగేర వగేర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ తలల వంచి ఏకీభవించే కార్యక్రమం ఉంది. అది వదిలేశారు జనాంగం. స్టాల్స్ దగ్గర సంఖ్యల్లో జనాలు క్యూ కడుతున్నారు, కొనటానికి అమ్మటానికి. ఏది తక్కువకి వస్తుంది బేరం, ఏది తక్కువకి వస్తుంది బేరమా? వెల చెప్తాడు. వ్యాపారం ఢిల్లీగా మార్చేశారంటే వ్యాపారంలో ఏం జరుగుతుంది? వాస్తవానికి బేసారాలు జరుగుతాయి. దేవుని ఇల్లు అలాంటిదా? ఆయన మహింపరిచే కార్యక్రమం ఎక్కడుంది? ప్రభు ఇష్టపడలేదు. ఈ వాతావరణం కాదు దేవుని ఇంట్లో. తాళ్ళతో కొరడాలు చేసేసి వాటిని తరవేసి. ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘం ఆయన మహిమకు కేంద్రం, దేవుడిని మహిమపరిచే కేంద్రం. దేవుని మహిమ లోకానికి ప్రచురం చేసే కేంద్రం. పని చేస్తున్నామా? దేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన మహిమను ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడనంటే, రాత్రి అయిందనుకోండి, బయటంతా చీకటి ఉంది, ఈ మందిరంలో లైట్ వేసాం. లైట్ ఈ మందిరంలోనే ఉంటుందా? బయటకు కూడా వెళ్తుందా? కిటికీల్లోంచి ద్వారాల్లో నుంచి ఎలాగైతే బయటికి అంత వెలుగు కనబడుతూ ఉంటుందో, దేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో మహిమపరచబడుతున్న సంగతే వెలుగుగా బయటికి రావాలి. వెలుగుగా బయటికి రావడం మాత్రమే కాదు, ప్రజలు వీరి సత్క్రియలను చూసి వాళ్ళు కూడా దేవుని మహిమపరచాలి. అలాంటి స్థాయిలో దేవుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని తన మహిమకు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో నుండి సంగతి చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు అన్న తర్వాత మనుషులు నీ సత్క్రియలను చూచి ఎవరు చేసే సత్క్రియలు? సంఘం చేసే సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము దేవుని మహింపరచిన దానిని బట్టి లోకం కూడా దేవుని మహింపరిచే రకంగా ఇక్కడ వెలుగు ఉండాలి. ఆ స్థాయిలో పరమదేవుడు దేవుని తన ఇంటిని, అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని తన మహిమకు కేంద్రముగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొద్దిసేపే కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం, తర్వాత బ్రేక్ తీసుకుంటాం. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము దేవుని మహిమకు కేంద్రముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘాన్ని దర్శించడానికి ప్రభు వస్తాడు. సంఘము ఏ విధంగా మహిమకు కేంద్రంగా మసులుకుంటున్నారో, ప్రవర్తిస్తున్నారో వారిని బట్టి లోకంలో దేవుని నామము మహింపరచబడుతుందా? వీరిని బట్టి లోకంలో దేవుని నామము దూషింపబడుతుందా? వీళ్ళ చర్యలు ఏంటివి, వీళ్ళ ప్రవర్తన ఏంటిది అనే సంగతిని పరీక్షించడానికి ప్రభు సంఘానికి వస్తాడు. క్రీస్తు ప్రభు సంఘానికి వచ్చారు దానికోసం. ఆయన మహిమకు కేంద్రంగా ఉన్న ప్రభు సంఘం అలా పనిచేస్తుందా లేదా?
పరీక్షించడానికి వస్తారు, పనిచేయాలి. వాస్తవానికి స్థానిక సంఘము క్రీస్తు ప్రభు దేవుని మహిమకు కేంద్రంగా ఎలా ఫంక్షన్ అవుతుంది? ఒక స్థానిక సంఘం దేవుని మహిమకు కేంద్రంగా ఎలా ఉంటుంది? మొదటి సంగతి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగినట్లును ప్రతివాని నాలుకయు తండ్రిని దేవుని మహిమార్థమై. ఎవరు మహిమార్థమై? తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు, అది యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. పైనామమును దేవుడు క్రీస్తు ప్రభుకి అనుగ్రహించారు. కాబట్టి దేవుని మహిమకు కేంద్రమైన క్రీస్తు ప్రభు సంఘం ఏం చేయాలనంటే పూర్తిగా ప్రభు యొక్క అధికారానికి లోబడాలి. ప్రభు నామంలో వంగాలి. మనుషులు ప్రతి వారి మోకాలు ప్రభు అయిన యేసు నామంలో వంగునట్లు అనండి. ప్రభు అయిన యేసు నామంలో వంగునట్లు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు సంఘంలో సంపూర్ణంగా గౌరవింపబడాలి. ఆయన అధికారం సంపూర్ణంగా చలామణి అవ్వాలి. అప్పుడు దేవునికి మహిమ. నేను అర్థం అవటానికి సంగతి చెప్తున్నాను. రాజు రాజమందిరంలో ప్రవేశించాడు. రాజు రాజమందిరంలో ప్రవేశించగానే ప్రజలు, పరిచారకులు ఆయన ముందు మోకరిల్లారు, వంగారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన గౌరవించారు, ఆయన అధికారాన్ని గౌరవించారు, ఆయన స్థితిని గౌరవించారు, ఆయన ఏలుబడిని అంగీకరించారు, పూర్తిగా అంగీకరించారు. అది సింబల్. అందుకే చాలాసార్లు ఆయా పరిస్థితుల్లో చిత్రీకరిస్తారు. రాజు అధికార మందిరంలో ప్రవేశించగానే ప్రజలు అధికారిని గౌరవిస్తారు. లోబడినట్లుగా తమ హృదయాలు, తమ క్రియలు ఆయనకి, తమ సంగతులన్నీ ఆయనకి లోబడినట్లుగా ప్రజెంట్ చేస్తారు. అక్కడ కేవలం ప్రజెంట్ చేయడం మాత్రమే కాదు, క్రియారూపంగా కార్యక్రమాన్ని జరిగించడంలో దేవుడు మహిమపరచబడతాడు. ఏం చేయడంలో? పూర్తిగా క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడడం అనేది క్రియారూపంగా ఉండాలి. ఏ స్థానిక సంఘం క్రీస్తు ప్రభు అధికారానికి లోబడతారో ఆ స్థానిక సంఘం దేవుని మహిమపరిచే కేంద్రమై ఉంటుంది. ప్రభు యొక్క అధికారానికి మాకు పట్టింపు లేదు, మా ఆలోచనలు ఉన్నాయి, మా సిద్ధాంతాలు ఉన్నాయి, మా కట్టుబాట్లు ఉన్నాయి అన్నామనంటే అది దేవుని మహిమపరిచే కేంద్రం కాదు. దేవుని మహిమపరిచే కేంద్రంగా ఉండదు. మనుషులు తమ సొంత మహిమను వెతుకుతున్నారు అనుకోండి, అది దేవుని మహిమపరిచే కేంద్రం కాదు. మనుషులు తమ సొంత మహిమను వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని మాటలకు లోబడరు. పదవ అధ్యాయం 10
చూస్తాం. 7వ అధ్యాయం 18వ వచనంలో తనంతట తానే ఉమ్. బోధించువాడు స్వకీయ మహిమను వెదుకురు గాని అది సంగతే. తన అంతటి తానే కార్యక్రమాలు జరిగించడానికి ప్రభు యొక్క అధికారానికి లోబడకుండా నా ఇష్టం అనేవాళ్ళు ఏం కోరుతున్నారు? స్వకీయ మహిమ సొంత మహిమను కోరుతున్నారు. అంటే సొంత మహిమను కోరుతున్నారంటే దేవుడు ఇక్కడ మహిమపరచబడకూడదు అనేదే కదా వారి సిద్ధాంతం. ఆయనకు కాదు ఇక్కడ మహిమ, మనుషులకు కావాలి అన్నారు. కాబట్టి ప్రభు యొక్క అధికారానికి లోబడకుండా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ప్రభు యొక్క అధికారం అక్కడ లేకపోతే, ప్రభు యొక్క అధికారానికి లోబడే మనస్తత్వం మనుషులకు లేకపోతే, ఆ స్థానిక సంఘము దేవుని మహింపరచడానికి కేంద్రం కాదు. కేంద్రం కాదు. స్థానిక సంఘం దేవుని మహింపరచడానికి కేంద్రం కాకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది కదా. అవుతుంది అవదండి. అన్ని జనులే వదిలిపెట్టకుండా కేసు రాసేసారు. అంతకంటే ఎక్కువ ప్రివిలేజెస్ అంటే సౌకర్యాలు ఆత్మ సంబంధంగా మనకు కల్పించిన తర్వాత, దేవుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని మహిమకు కేంద్రముగా ఇచ్చిన తర్వాత ఆయన మహిమ అక్కడ కనుమరుగు అవుతుందని అంటే ఖచ్చితంగా కేసు ఫైల్ అయిపోతుంది. కేసు ఫైల్ అయిపోతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం దేవుని మహిమకు కేంద్రంగా ఉండటానికి చేయాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరము, మా స్థానిక సంఘంలో నాతో సహా చేయాల్సిన కార్యక్రమం పరిపూర్ణంగా ఆయన యొక్క అధికారానికి లోబడ్డాం. ప్రతి వాని మోకాలు ఆయన ప్రభువుని ఒప్పుకోడు. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసును ప్రభువుని ఒప్పుకోడు. ఆయన అధికారానికి ఒప్పుకోవడం, ఆయన అధికారానికి లోబడ్డం, అక్కడ తండ్రి మహిమపరచబడతాడు. వాస్తవం. ఒక ఇంట్లో పిల్లలు తండ్రి మాట వింటున్నారు, తండ్రి మహిమపరచబడ్డాడు. భార్య భర్త మాట వింటుంది, భర్త గౌరవం పడుతున్నాడు అని అర్థం ఆ ఇంట్లో. అలాగో ప్రభువైన యేసు యొక్క అధికారానికి మనుషులు లోబడ్డారు, ఆయన మాట వింటున్నారు అంటే అర్థం ఏంటి? దేవుడు మహిమపరచబడుతున్నారు. లోబడకపోతే దేవునికి మహిమ కలదు. సరే. రెండో విషయం, స్థానిక సంఘంలో దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? దేవుని మహిమకు కేంద్రంగా స్థానిక సంఘం ఎలా ఉంటుంది? చదువుతాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని అది సంగతి. మీరు ఎరగరా? ఇది ప్రత్యేకించి క్రైస్తవుల గురించి చెప్పబడినటువంటి మాట. దేవుని ప్రజల గురించి. అందరి దేహాల్లో పరిశుద్ధాత్మ ఉండరు. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతారో వారికి పరిశుద్ధాత్మ వరముగా అనుగ్రహింపబడతారు. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం మనకు తెలిసిన సంగతే 38వ వచనంలో, అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో, మరియు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని. ఎలా పొందుతారు? దేవుడు వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మను పంపిస్తారు. అలాంటి వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మను పంపిస్తారు. చదువుతాం ఈ సంగతిని. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము 21 నుంచి చదువుతాం. 2 కొరింథీ పత్రిక. మీతో కూడా క్రీస్తునందు నిలుచున్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే.
ఆయన మనకు ముద్ర వేసి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచుకోరు అని చూపించారు. ఎక్కడ అనుగ్రహించారు? హృదయంలో అనుగ్రహించారు. హృదయంలో ఆత్మను సంచుకరువును అనుగ్రహిస్తే ఆయన మన దేహంలో నివసిస్తారు. అదే సంగతి చదివాం 1 కొరింథీ 1:20లో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. కాబట్టి ఎవరు దేహాల్లో పరిశుద్ధాత్మ నివసిస్తారని అంటే క్రైస్తవ దేహాల్లో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన మనుషుల దేహంలో. ఇది లోకంలో ఉన్న మనుషుల సంగతి కాదు. కాబట్టి పరిశుద్ధాత్మను దేహాలను పంపించిన తర్వాత ఆయన ఏం కోరుతున్నాడనంటే మీ దేహముతో దేవుడిని మహిమపరచాలి. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దేహం ఉంది. దేహం ఉన్నది దేనికోసం అంటే దేహంతో దేవుని మహిమపరచడానికే. దేహంతో దేవుని మహిమపరచడానికి. దేవదూతలకు దేహాలు ఉండవు, దేవుని మహిమపరుస్తాయి. దేహాలు ఉండవు, ఆత్మలు దేవుని సముఖంలో నిలిచిన ఆత్మలు నిరంతరము రాత్రి పగళ్ళు ఆయన యొక్క పరిశుద్ధతను కొనియాడుతూనే ఉంటాయి. కొనియాడుతున్నారా? యెషయా గ్రంథం 6:2 మనం చూస్తే, ఆయనకు పైగా శరాపులు నిల్చుండ్రి. మొదటి వచ్చిన 2వ వచనం చదివేద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచుండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వర్ణన. ఇది 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో తన ముఖమును కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరు. కాబట్టి గాన ప్రతిగానాలతో దేవుడు నిరంతరము కొనియాడబడుతూ ఉంటారు పరిశుద్ధ దేవదూతల చేత. అది గొప్ప సంగతే కాదు. దేహములో పరిశుద్ధాత్మ కలిగిన మనుషులు వారు తమ దేహంతో దేవుణ్ణి మహిమపరిచే ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగించాలి. అలాగే జరిగించడానికి కేంద్రం క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి కేవలం పెదవులతో కాదు, చేతులతో కాదు, దేహంతో దేవుని మహిమపరచడం. అర్థమవుతుంది కదా? అంటే దేహంతో జరిగించి ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు మహిమపరచబడాలి. అది సంగతి. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, దేవుడు రూపొందించినట్లుగా ఈ దేహాన్ని ఉపయోగిస్తే ఈ దేహంతో దేవుని మహిమపరిచే అనే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యులుగా ఉండేటువంటి వారు వారి శరీరాలను ఎలా పడతాలో వాడటానికి కాదు, వారి దేహాలను ఎలా పడతాలో ఉపయోగించడానికి కాదు, దేవునికి మహిమకరముగా దేహాన్ని ఉపయోగించే ఒక అద్భుతమైన పని ఉంది. అందుకు క్రీస్తు ప్రభు సంఘం దేవుని మహిమకు కేంద్రముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చదువుతాం ఇది ఎలా జరుగుతుందో. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో నుండి సంగతి చూస్తాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి. అది దేవుడు మహిమపరచబడాలని అంటే దుర్నీతికి సాధనాలుగా దేహాన్ని అప్పగించకుండా ఉండాలి.
అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను అదిగోండి, దేహంతో దేవుని మహిమపరిచే కార్యక్రమం. మీ అవయములను నీతిని జరిగించడానికి పనిముట్లుగా దేవునికి అప్పగించాలి. అలాంటి వ్యక్తుల సముదాయము దేవుని మహిమకి కేంద్రం అవుతుంది. అలాంటి వ్యక్తులు ఉండాలి క్రీస్తు సంఘంలో. క్రీస్తు సంఘం దేవునికి మహిమ కేంద్రం. ఎలా కేంద్రం? బయట దుర్భాషలు ఆడుతున్నాం, దేవుని మహిమ కేంద్రం అవుతుందా? నోరు ప్రత్యేకించి దేహాన్ని దేవుని మహిమ కొరకు, దేవుని మహిమపరచడానికి ఉపయోగించలే, దుర్భాష ఆడటానికి ఉపయోగించి ఏమవుతుంది? లైట్ ఆరిపోయింది అంటే చీకటి అయిపోతుంది, వెలుగు తగ్గిపోతుంది, దేవుని మహిమపరచడానికి సన్నగిలిపోతుంది. సన్నగిలిపోతుంది. దేహాన్ని లోక సంబంధమైన వ్యసనాలకు అలవాటు చేశారు. వ్యసనాలు అలవాటు చేసిన ఎవరు? పరిశుద్ధాత్మ కలిగినటువంటి మనుషులే. మహిమ కలగవలసిన చోట అవమానం జరుగుతుంది, మహిమ కలగాల్సిన చోట అవమానం జరుగుతుంది. వ్యక్తుల వల్ల అవమానం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? దేవుని ఇంట్లో, దేవుని ఇంటి మనుషుల్లో ఇలాంటి కార్యక్రమం ఉంది. ప్రభు వస్తున్నాడు, హక్కుగా పరిశీలించడానికి వస్తున్నాడు. తన మహిమకు కేంద్రంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘము ఎలా మహిమపరుస్తున్నారో చూడటానికి వస్తున్నాడు. కాంప్రమైజ్ అవుతారా? వాళ్ళు ఎలా పడలేరు, నా పని ఏదో నేను తీసుకెళ్ళిపోతాను అంటే బాగుంటుందేమో మనకి, కానీ అలాగంటాడు ప్రభు. అలాగంటాడు. పరీక్షించి చూసి ఎక్కడ లోపం ఉందో కనుగొని తాళ్ళతో కొరడా చేశాడు. ఆ రోజు హక్కుంది ఆయనకి, తాళ్ళతో కొరడా చేసి తోలివేసి హక్కుంది ప్రభుకుంది. ఆ రోజు హక్కు కలిగా పనిచేశారు ఆయన, అధికారంతో పనిచేశారు. ఇప్పుడు ఖడ్గం యొక్క హక్కు ఉంది ప్రభుకి, ఖడ్గం యొక్క హక్కు ఉంది. ఆయన నోటి నుండి బాడీ అయిన 2 అంచులు గల ఖడ్గం బయలుదేరుతుంది. అలాంటి ఖడ్గం యొక్క హక్కు కలిగినటువంటి ప్రభు దేవుని మహిమకు కేంద్రముగా ఉండవలసినటువంటి స్థానిక సంఘాన్ని దర్శిస్తూ ఉంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి. స్థానిక సంఘాలు దేవుని మహిమపరిచే విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి. ప్రభు యొక్క అధికారానికి సంపూర్ణంగా లోబడడంలో దేవునికి మహిమ. దేహాన్ని నీతికి సాధనాలుగా ఉపయోగించడంలో దేవునికి మహిమ. అంత మాత్రమే కాదు, సంఘము జరిగించే ప్రతి కార్యక్రమం వాక్యానుసారంగా జరిగిస్తే దేవునికి మహిమ. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు, 10వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. 1 కొరింథీ పత్రిక నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తమును కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, దాని నిమిత్తము నేను దూషింపబడినలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎవరి మహిమ కోసం చేయాలి? ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయడు. కాబట్టి మనం చేసే ప్రతి కార్యక్రమం, స్థానిక సంఘంలో జరిగించే ప్రతి కార్యక్రమం, మన దినచర్యలో జరిగించే ప్రతి కార్యక్రమం
దేవుని మహిమ కొరకు చేయాలి అని నియమింపబడ్డాం. అవునండి, దేవుని మహిమ కొరకు చేయాలి. అలాంటి వ్యక్తుల సముదాయం క్రీస్తు ప్రభు సంఘం అయితే అలాంటి సమూహము దేవుని మహిమకు కేంద్రం అవుతాయి. అందుకొరకు దేవుడు ప్రత్యేకించి ప్రభు అయిన యేసును ఈ లోకానికి పంపించి ఆయన సిలువకు అప్పగించి అలాంటి మనుషులను సంపాదించుకోవడం కొరకు ఆయన రక్తాన్ని చిందింపజేశారు. సంఘం ఆయన మహిమ కేంద్రంగా ఉండాలి. బయట చూశారు, ఉదయం భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, సాయంత్రం భోజనం చేస్తున్నారు, కానీ ఆహారం ఇచ్చిన దేవుని మహిమపరచాలన్న ఆలోచన ఇంగిత జ్ఞానం లేదు మనుషులు. ఆకాశం నుండి వచ్చే వర్షం, ఫలవంతమైనటువంటి ఋతువులు, భూమి యొక్క పంట అనుభవిస్తున్నారు. దేవుని మహిమపరచడం దేవునిగా అన్న ఆలోచన లేదు మనుషులకి. ఉదయము చంద్రుని యొక్క వేడి, సూర్యుని యొక్క వేడి, రాత్రి చంద్రుని యొక్క వెన్నెల చల్లదనం అనుభవిస్తూ జీవితాలు 30, 40, 50, 60 సంవత్సరాలు గడిపేస్తున్నారు. కానీ దేవునిగా మహిమపరచమని ఆలోచన లేదు మనుషులకి. వాళ్ళు అనుకోండి, క్రీస్తు ప్రభు సంఘం అలా ఉండకూడదు. వారు చేసే ప్రతి కార్యక్రమం వ్యక్తిగతంగా చేసిన, సంఘంగా చేసిన నాకు మహిమకరంగా ఉండాలి. ఒక కాలం, ఒక రోజు, ఒక వారం, ఒక నెల కాదు, సదాకాలము క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి సదాకాలము సంఘంలో మహిమ కలగాలి అని దేవుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని ఆయన మహిమకు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రత్యేకించి ఆ కార్యక్రమం జరిగిస్తున్నామో లేదో అని హక్కుగా ప్రభు సంఘముల మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరము ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దినచర్య దేవునికి మహిమ, మన కుటుంబ జీవితం దేవునికి మహిమ, మనం చేస్తున్నటువంటి సంఘ కార్యక్రమాలు ఏ సంగతులైనా సరే దేవునికి మహిమకరంగా జరిగిస్తున్నామా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అయిపోలేదండి, ఇంకా ఉన్న సంగతిలో మన లాంటి తర్వాత మిగిలిన ఆలోచన చేద్దాం. అదే